రిషి గారు ఇప్పుడు ఈ మూవీ ప్రొడ్యూసర్ చెర్రీ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. బిగ్ కంగ్రాచులేషన్స్ సార్, థ్యాంక్ యూ. ఇంత మంచి సినిమాని అందించినందుకు. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాని సక్సెస్ మార్గంలో తీసుకుని వెళ్తున్న ఆడియన్స్కి, అలానే మంచి రివ్యూస్ ఇచ్చి ఈ మన మీడియా మిత్రులందరూ ఇది చాలా బాగుందని చెప్పి చేసినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండ్ ధన్యవాదాలు. అలానే ఈ సక్సెస్కి కారణమైన ఎంటైర్ మత్తువదల టీంకి కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఈ సినిమా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది అన్ని మెసేజ్లు వస్తుంది, చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ ప్లస్ అది అంతేకాకుండా బాగుంది అనే కాకుండా టికెట్లు దొరకలేదు, టికెట్లు కావాలని ఫోన్ చేస్తున్నారు. సో జనరల్గా ఏంటంటే ఒక పెద్ద సినిమా, పెద్ద హీరోల సినిమాలకి ఈ ఇష్యూస్ మనం ఫేస్ చేస్తుంటాం, టికెట్లు ఇప్పించడం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటిది ఈ సినిమా కూడా అదే స్టేజ్లో ఉన్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇంక చెప్పాలంటే మత్తు వదలరా 1 కూడా అందరికీ తెలిసిన విషయమే, చాలా పెద్ద సక్సెస్ సాధించాం ఆ టైంలో. సో కానీ అదేంటంటే దట్ వాజ్ మోర్ కన్ఫైన్డ్ టు వెనకలేదో ఆపరేషన్ తస్కరా నడిచినట్టుందండి. ఇప్పుడు తస్కరా అంటారో ఇంకేమో అంటారో, వినబ్రత అంటారో ఇంకేమంటారో చూడాలి. ఇప్పుడు రకరకాల పేర్లు అన్నీ వింటున్నాను రితేష్తో పరిచయం అయిన తర్వాత నేను. ఎనీవే, సో మత్తు వదలరా పార్ట్ 1 ఏంటంటే ఇట్ వాజ్ మోర్ కన్ఫైన్డ్ టు మల్టీప్లెక్సెస్. అండ్ అఫ్ కోర్స్ ఇన్ సింగిల్ స్క్రీన్స్ కూడా బాగానే ఆడే, కానీ బట్ ఇఫ్ యూ టేక్ మత్తు వదలరా 2 into consideration, the beauty of this movie is that it is doing equally well in multiplexes as well as in single screens అండి. అంటే దాని అర్థం ఏంటంటే లైక్ all kinds of audiences are embracing this movie and enjoying the movie. Like we went to AMB, we saw that everyone was enjoying. Then we went to Brahmaramba and Sri Ramulu, we saw that even the lower benches also are enjoying thoroughly, and we all felt very good that people are we are able to bring laughter and relief to the audience and everything, and we are very happy for that, and we thank the audience once again for that. And ఇకపోతే సినిమా గురించి చెప్పాలంటే, టెక్నీషియన్స్ గురించి చెప్పాలంటే, మా టెక్నీషియన్స్ అందరూ ఎవరు మాట్లాడరండి, చాలా తక్కువ. అసలు మీరు చూసే ఉంటారు ఈ ఫంక్షన్ స్టార్ట్ అయినప్పుడు కూడా ఎవరు మాట్లాడరు. వాళ్ళు ఏంటంటే మాటలు తక్కువ, పని ఎక్కువ చేస్తారు బేసికల్గా. దట్స్ వాట్ దే ఆర్ నోన్ ఫార్. అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ ఫోకస్డ్ అండ్ దే నో వాట్ దే ఆర్ డూయింగ్. సో కమింగ్ స్ట్రైట్ టు రితేష్ రాణా, he is very clear in what he wants, and he is just like he doesn't shoot anything more than what is required. ఎంత కావాలో అంతే షూట్ చేస్తాడు. యాక్చువల్గా ఫ్రాంక్గా చెప్పాలంటే సినిమా 2 hours 20 minutes ఉంటే నాకు తెలిసి మొత్తం సినిమా అన్ఎడిటెడ్ వర్షన్ 2 hours 45 minutes కంటే ఎక్కువ ఉండదండి. ఆ 25 minutes కూడా ఎక్స్ట్రా వేస్ట్ కాదు, కాకపోతే కొద్దిగా లెంత్ ఎందుకు 2 hours 20 minutesలో కట్ చేస్తే బాగుంటుందని కట్ చేశాడు. అదర్వైజ్ హీ హస్ యాక్చువల్లీ షాట్ వాట్ యూ వాంటెడ్ టు డూ విత్ లాట్ ఆఫ్ క్లారిటీ అండ్ దట్స్ వెరీ రేర్. నౌడేస్ you find a director who is very so clear in his thoughts and everything. And coming to the other technicians, Kala Bhairava has elevated this movie like anything. His background score is amazing, splendid performance by Kala Bhairava and his team. And Suresh Sarangam, DOP, also has done a fantastic job. And as you can see, visually it's a feast, and everyone is saying ఇది ఒక చిన్న సినిమా లాగా లేదు, ఇది చాలా గ్రాండ్యూర్, చాలా హై బడ్జెట్ మూవీ లాగా ఉంది అని చెప్పడం, దానికంతా I think we should give the credit to Suresh Sarangam. And then coming to art direction, Srinivas garu kuda he did a fantastic job. He made all the visuals look very good. And fight master kuda isari koddi variety ga ఫైట్స్ చూసాం మనం. అంటే ఒక ఫన్ మోడ్లో ఫైట్స్, ఒక చేజ్లో కూడా కామెడీ తీసుకొని వచ్చే ఫైట్స్ బాగా కొరియోగ్రఫీ చేశారు. సో అండ్ కార్తిక్ శ్రీనివాస్ ఆఫ్ కోర్స్ హ్యాస్ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్, అండ్ వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ, అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ హ్యాడ్ గాట్ దిస్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ దిస్ టీమ్ అగైన్, and I'm thoroughly enjoying the success. And so now coming to the artists, as everyone has been saying, like it's the combination of Satya and Simha which has actually paid off in the theaters also, and it's whatever we call it bromance, you can really see that, and వాళ్ళు ఒకరినొకళ్ళు దేంటి కాంప్లిమెంట్ చేసుకుంటూ చేశారు. అండ్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. సత్య గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన ఆల్రెడీ ఈజ్ అ నోన్ కమీడియన్ అండ్ ఈజ్ వర్క్డ్ ఇన్, చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు ఆల్రెడీ అయిపోయావు, ఎక్కడికో వెళ్ళిపోయావు. రేపు నెక్స్ట్ మత్తు వదలరా 3 dates ఇస్తాలో చూడాలి, ఇప్పుడు ఆలోచించాలి నేను. అదే సో సినిమా గురించి చెప్పాలంటేనండి, లైక్
I've seen him right from his first movie, Mattu Vadalra 1. అక్కడి నుంచి the way he has grown and the way he has developed himself, it's really amazing. He's really done a wonderful job, and he went consolidated himself movie by movie. And ఈ సినిమాకి వచ్చేసరికి his performance is really splendid, and చాలా న్యాచురల్గా, అంటే చాలా రేర్గా ఉంటుంది. జనరల్గా ఒక హీరో అంటే కొద్దిగా ఆర్టిఫిషియాలిటీ తీసుకొని వచ్చి హీరో ఎలివేషన్స్ కోసం ట్రై చేయడం ఇట్లాంటివి ఉంటాయి కదండి. అట్లాంటిది ఏం లేకుండా చాలా న్యాచురల్గా పర్ఫామ్ చేశాడు. అండ్ ఇట్ వాజ్ ఎ ట్రీట్ టు వాచ్ హిమ్. అండ్ యాజ్ someone has said, I think Vivek Adre said, without Simha, Satya's performance would not have been elevated so much. So adi, and coming to the other artists, Faria has done a fantastic job. She is not only acted in the film, she has choreographed a song, she has sung a song, and she has even given the lyrics for the song also. And other than that, all the other artists, Baji and Rohini, they've been a part of Mattu Vadalra 1, and now they're continuing to be there in part 2 also, and they've really brought a lot of relief to the audience. And other artists like Raja, Jeevan, Rohini Garu, all of them also have done a fantastic job. And everyone marchipoyi unte just excuse me. And I once again thank the audience and the entire team for the grand success that I'm enjoying today. Thank you so much. థ్యాంక్ యూ చెరి గారు. ఇప్పుడు ఈ సినిమా మొత్తానికి థియేటర్స్ బయట వచ్చి